ఈరోజు తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ చిత్రం కంచుకోట విడుదలై ఈ రోజుతో 58 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1967లో విడుదలైన ఈ సినిమా 6 రోజుల్లో ఒక సంచలనం సృష్టించి తెలుగు సినిమా అభిమానుల హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా కంచుకోట గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. కంచుకోట చిత్రాన్ని సిఎస్ రావు గారు దర్శకత్వం వహించగా విశ్వేశ్వరరావు గారు నిర్మించారు. ఈ సినిమాలో లెజెండరీ నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రధాన పాత్రలో నటించారు. ఆయనతో పాటు దేవిక, వానశ్రీ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించి మెప్పించారు. సంగీత దర్శకుడు కేవి మహదేవన్ గారు ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇది ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంచుకోట ఒక ఊహాత్మక రాజ్యం చుట్టూ తిరిగే కథ. కుట్రలు, ద్రోహాల మధ్య రాజ్యం అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు తన అసాధారణ నటనతో హీరోజాన్ని ప్రదర్శించి కథను ఉత్కంఠభరితంగా మలిచారు. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డైలాగులు ఈ సినిమాను విజయవంతం వైపు నడిపించాయని చెప్పవచ్చు. కంచుకోట చిత్రంలో ఎన్టీఆర్ గారి నటన అసాధారణం. ఆయన చెప్పిన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. కంచుకోట సినిమా రిలీజ్ చేసిన మొదటిసారి 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని రిలీజ్ చేసిన రెండోసారి కూడా మరో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడింది. అలాగే కేవి మహదేవన్ గారి సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. అలాగే పాటలు 6 రోజుల్లో సూపర్ హిట్ అయ్యాయి. మరియు అప్పటి సినిమాటోగ్రఫీ కూడా 6 రోజుల టెక్నాలజీలో అద్భుతంగా చిత్రీకరింపబడింది. ఇది ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. 1967 నుంచి 2025 వరకు కంచుకోట తన 58 ఏళ్ల ప్రయాణంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్గా నిలిచిపోయిందని కూడా చెప్పవచ్చు. ఈ సినిమా ఎన్టీఆర్ గారి స్టార్డమ్ను మరోసారి నిరూపించింది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, తెలుగు సినీ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం అని కూడా చెప్పవచ్చు. కంచుకోట సినిమా 58వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం ఒక ఆనందకరమైన అనుభవం. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ గారు తన ఆధిపత్యాన్ని 6 రోజుల సృజనాత్మకతను చాటి చెబుతుంది. ఈ రోజున మీరు కూడా కంచుకోటను తిరిగి చూసి ఆ క్లాసిక్ అనుభూతిని పొందండి.